ఎన్టీఆర్ ఎదురుపడడంతో ఒక్కసారిగా చేతులెత్తి దండం పెట్టారట కొడాలి నాని ఎలక్షన్స్ వచ్చిన రిజల్ట్ తర్వాత ఆ రోజు ఎలక్షన్ లెక్కబెట్టేటువంటి ఆ ప్లేస్ నుంచి మళ్ళీ కనిపించనే లేదు. సో ఎక్కడ బయటకు వస్తే ఎన్ని రకాలుగా మాట్లాడతారేమోనని పాపం భయపడ్డారేమో. ఆ రోజుల్లో అధికారం మందే, వచ్చే అధికారం కూడా మందే, మరో 30 ఏళ్ళు మందే అని కొడాలి నాని, అమర్నాథ్, రోజా లాంటి వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకున్నారు. అది నిజంగా అది వాళ్ళకే తెలియాలి. అలా జరుగుతుందని పాపం వాళ్ళు ఊహించుండ్రు. కానీ మనం ఏం చేశామో ప్రజలు చూస్తున్నారనే విషయాన్ని మర్చిపోయినట్టున్నారు. అందుకే ఇప్పుడు కొడాలి నాని లాంటి వాళ్ళందరూ కూడా అడ్రస్ గల్లంతైంది. సో తాజాగా ఒక ఫంక్షన్కి వెళ్ళగా అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఎదురుపడ్డారట. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్తో ఉన్నటువంటి పరిచయం, అనుబంధం కారణంగానే కొడాలి నాని ఇంతవరకు ఎవరూ టార్గెట్ చేయలేదు తెలుగుదేశం నుంచి. ఒకవేళ ఆ బంధమే మిస్ అయితే ఇప్పటికే మరి వల్లభనేని వంశీ టైప్లో కొడాలి నానిని కూడా వెతుక్కోవాల్సి వచ్చేది. అయితే కొడాలి నాని ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కనిపించేసరికి ఎంతో చక్కగా ఆయన్ని హృదయపూర్వకంగా నమస్కరించి ఆయనతో మాట్లాడినట్టుగా అయితే తెలుస్తోంది. గతంలో అందరూ కూడా ఒక్కటిగా ఉండేవారు, ఒక చోట తిరిగేవారు, అందరూ కలిసి ఎంజాయ్ చేసేవారు. అలాంటిది రాజకీయాలు, కుటుంబ పరిస్థితుల కారణంగా ఒకరికొకరు కనీసం చూసుకోవడం కూడా కష్టమైంది. అందుకే ఇప్పుడు ఎంతో ఫార్మల్గా మన ఎన్టీఆర్ని చూసి కొడాలి నాని నమస్కరించిన విధానం చూసి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు కదా అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే చెప్పుకుంటున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి తన మద్దతని విషస్ని అందించిన దాంట్లోనే తెలిసిపోయింది. అందుకే ఇక కొడాలి నానికి సంబంధించి ఇక ఎన్టీఆర్తో పప్పులు ఉడకవనైతే సమాచారం. మేము కేవలం మిత్రులు మాత్రమే అంటూ ఎన్టీఆర్ గురించి గతంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేస్తున్నారు ఫ్యాన్స్.